ప్రేక్షకులకు నమస్కారం అండి. స్త్రీలకి మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం వల్ల సంతానం ఉండదండి. మీరు వయసులో ఉండి ఒక 25, 30, 35, 40 లోపు మెనోపాజ్ లక్షణాలు కనపడకపోతే కనుక మీకు ఎప్పుడైతే అన్‌ఈవెన్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిందో అప్పుడు ఏం చేస్తారంటేనండి, మీరు నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు అవి తీసుకోండి. అవి తీసుకుని ఒక 20 గ్రాములు తీసుకుని కచ్చాపచ్చిగా నూరి అవి ఒక 200 ml వాటర్లో వేసుకుని 100 అయ్యే వరకు మరగబెట్టి వాటిని వడపోసుకుని, అర్థమైంది కదండి, 20 గ్రామ్స్ నువ్వులు తీసుకోవాలి. నల్ల నువ్వులు కచ్చాపచ్చగా నూరాలి. నూరి ముందర ఒకసారి కడిగేసుకోండి. వాటిని ఏమన్నా ఉంటే నిల్వ ఉండటానికి ఏమన్నా వేసినా ఇంకోటైనా పాడవకుండా ఆ కెమికల్స్ రాకుండా ఉంటాయి. కచ్చాపచ్చగా నూరుకుని పూర్తిగా మెత్తగా అక్కర్లేకుండా ప్రతి గింజ నలిగితే సరిపోతుంది. దానిని 200 ml వాటర్లో వేసి సన్నటి సెగ పైన 100 ml మరిగే వరకు మరగబెట్టి వడపోసుకుని ఉదయం సాయంత్రం తాగండి. తప్పనిసరిగా 2 రోజుల్లో మీకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వచ్చేస్తుంది. ఇలాగ 2-3 మెన్స్ట్రువల్ సైకిల్కి చేశారనుకోండి, ఆటోమేటిక్గా రావడం మొదలు పెడుతుంది. చాలామందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రాకపోవడానికి కారణం హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం. రెండోది, పిల్లల్లో చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, హాస్టల్లో ఉండటం వల్ల 6, 8 ఒకే రూమ్లో ఉంటారు. 5 బాత్రూమ్ ఒకటే ఉంటుంది. ఒక అమ్మాయి వెళ్తే గంట స్నానం చేసి అన్ని కాలకృత్యాలు తీర్చుకుని కానీ రాకపోవచ్చు. మిగిలిన వాళ్ళు వెయిట్ చేయాలి. ఇక్కడ వాళ్ళు తొందరగా రాకపోతే వీళ్ళు ఏం చేస్తారో బెగబెట్టి కూర్చుంటారు. కంట్రోల్ చేసేస్తారు మోషన్ కానీ యూరిన్ కానీ అవ్వకుండా. వాళ్ళు బయటకు రాగానే ఏదో కంగమెంగా వెళ్ళిపోయి పరిగెత్తుకుని క్లాసులు రూమ్లు అయిపోతానే టైం అయిపోతుంది, మాస్టర్ తిడతారని పరిగెడతారు. ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ఏమవుతుందంటే, బ్లీడింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ బట్టలు ఉతుక్కోవడం, లేకపోతే ఏవైతే ప్యాడ్స్ ఉన్నాయో అవి బయట మళ్ళీ వేస్టేజ్లు వేయటం, క్లీన్ చేసుకోవడం, వీటికి టైం సరిపోక దాని మీద విరక్తి పెట్టుకుంటారు వీళ్ళు. ఎప్పుడైతే దాని మీద విరక్తి పెట్టుకున్నారో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్లోగా తగ్గిపోతుందండి. ఒకటి హిమోగ్లోబిన్ రాకపోవడం, లేకపోతే ఇలాంటి విరక్తి పెట్టుకోవడం. ఇంకోటి ఏంటంటే, సరైన ఫుడ్ తినకుండా వీళ్ళు అయితే మన బర్గర్సు లేకపోతే పిజ్జాలు ఇలాంటివి తినటం, బయట అవుట్ సైడ్ ఫుడ్ అతిగా తినటం, అది కూడా టైమ్లీ తినకపోవడం ఇంకొకటి మేజర్ ప్రాబ్లం. బర్గర్సు, బ్రెడ్సు, పిజ్జాలు, లేకపోతే అదేదో సబ్వే అంటారు అది, ఇలాంటి ఫుడ్ తినటం, రాత్రి 2ంటికి వెళ్ళి తింటాం, 4ంటికి వెళ్ళి తింటాం, ఇలాగ అన్‌ఈవెన్ లైఫ్ వల్ల, అతిగా కారం తినటం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రాదండి సరిగ్గా. మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడైతే సరిగ్గా రాలేదో మీ ఎగ్ రిలీజ్ అయ్యే టైం కూడా మారిపోతుంది. అంటే ఓవులేషన్ టైము 12 రోజుల నుంచి 14 రోజులు, 16 రోజుల లోపల రిలీజ్ అవుతుందంటారు. అది మారిపోతుంది, లేదంటే రిలీజ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, మ్యారేజ్ అయ్యాక సంతానం కలగదు. ఇక్కడ ఈ వయసులో ఉన్నంతసేపు అవి ఏం పట్టించుకోరు. చదువు చదువు చదువు, లేకపోతే ఎంజాయ్ చేయటం, రకరకాల ఫుడ్స్. దానివల్ల ఏమవుతుందండి, అప్పుడు ఈ సంతానలేమి అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది అమ్మాయిలకి. కడుపు నొప్పి అంటాం మనం. అతిగా బ్లీడింగ్ అవడం, లేకపోతే తక్కువ కావడం, లేకపోతే డిశ్చార్జ్లు, లేకపోతే భయంకరమైన కడుపు నొప్పి, దొల్లి దొల్లి ఏడుస్తూ ఉంటారు. ఆ కడుపు నొప్పికి రావడానికి కారణం ఏంటంటే, మేము గొడ్డు పురుగు అంటామండి మేము ఆయుర్వేద శాస్త్రంలో. ఆ గొడ్డు పురుగు అనేది అలా పెరిగిపోయి ముదిరిపోయింది అనుకోండి, రేపొద్దున అది కూడా సంతానం కలగకుండా ఉండటానికి ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది క్లోజ్ అవడానికి, లేకపోతే ఓవరీస్లో ఇబ్బంది పడడం, లేకపోతే యూట్రస్ నుంచి లోపలికి వెళ్ళి మార్గం ఏదైతే ఉందో అవి క్లోజ్ అయిపోవడం, అక్కడ రకరకాల ఫంగస్లు రావడం, అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మీకు మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాధారణంగా తగ్గిపోతాయండి. లేదు, మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక మోదుగ గింజలని ఉంటాయి, మోదుగ చెట్టు ఉంది కదండి, ఆ గింజలు ఉంటాయి. ఆ గింజలను ఏం చేయాలంటే, మీరు గేది యొక్క డంగ ఉంటుంది కదా, పేడ అంటాం మనం, ఆ పేడ నీళ్లు కలిపి పిండితే రసం వస్తుంది. ఆ రసంలో నానబెట్టాలి గింజలు శుద్ధి చేయడానికి. 3 రోజులు నానబెట్టిన తర్వాత ఉబ్బుతాయి, పై తొక్క ఒలిసేసి అప్పుడు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుని అది పంచదార కలుపు తిన్నా కూడా ఈ కడుపులో నొప్పి అనేది తగ్గిపోతుంది.
లేదు, తురక వేప అని ఒక చెట్టు ఉందండి, నల్ల వేప అంటారు దాన్ని. దాని మీద నేను ఒక వీడియో కూడా చేస్తాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అది కూడా కడుపు నొప్పి తగ్గడానికి అద్భుతమైన మూలిక అండి. కానీ చాలా కష్టం, అది కఠోరమైన చేదనమాట, వేడి కూడా, అది తినలేరు. దాంతో మాత్ర కట్టినా కూడా మీకు తగ్గుతుందనమాట. ఈ ఏదైతే మీకు ఈ రిజువనేషన్ కోసం కొన్ని వీడియోలు చేశానో అదే మెడిసిన్ మీరు తింటా ఈ మెన్స్ట్రువల్ సైకిల్కి ఇలా వాడుకున్నారనుకోండి, మీ హిమోగ్లోబిన్ లో ఉంటే లెవెల్ అయిపోతుంది, మీ బ్లీడింగ్ పెర్ఫెక్ట్గా అవుతుంది, బ్లీడింగ్ కలర్ కూడా పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీకు ఓవులేషన్ టైం కూడా, ఎగ్ రిలీజ్ టైం కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకు మీరు కూడా కొంచెం ఆహార నియమాలు పాటిస్తా, బయట ఫుడ్లు తగ్గించి టైం టు టైం తింటా, కొంచెం పాలు అనేది ఎక్కువగా తీసుకుంటా. ఎన్వి అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఎన్వి మసాలా తగ్గించి జాగ్రత్తగా తినండి. తింటే కనుక మీరు కొంతమంది స్లిమ్గా అయిపోతున్నారు కావాలని, ఎందుకంటే మరీ సన్నగా అయిపోతే అందంగా ఉంటామని రకరకాల దీనివల్ల అంత వెయిట్ లాస్ మరీ అతిగా తగ్గిపోవడం వల్ల కూడా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా కన్సీవ్ అయితే ప్రమాదం అంటారు, బాగా ఎక్కువ థైరాయిడ్ ఉంటే పిల్లలకి కొంచెం అవలక్షణాలు వస్తాయని. అనేక కారణాలు ఉంటాయి అన్నమాట. లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ అండి, మగవాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకు ప్రత్యేకంగా స్త్రీల కోసం నేను నా సలహా ఏంటంటే, మీరు ఆహారం ఇలాంటి వాటిలో అనేక జాగ్రత్తలు తీసుకుని, ఇప్పుడు నేను గత వీడియోలో ధాతు వృద్ధికర ఔషధాలు ఏ చెప్పానో అవి వాడుకుంటే సంతానం కలగటానికి, అదే సత్సంతానం అంటే ఆరోగ్యమైన సంతానం కలగటానికి కూడా అవకాశాలు బాగా పెరుగుతాయండి. ఓకేనండి, నమస్కారం.